ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కోల్కతాలో డ్యూటీ డాక్టర్ మీద సామూహిక అత్యాచారం ఘటన చూస్తే ఎక్కడికి వెళుతుంది లోకం, ఏమైపోతుంది అనిపిస్తుంది. తెల్లవారితే రక్షాబంధన్ కార్యక్రమం తెలుగు రాష్ట్రాలలో ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి సమయంలో ఇలాంటి ఘటనలు చూస్తే చిన్న పిల్ల దగ్గర నుండి పుట్టిన పసికందులు కూడా వదలకుండా మానభంగాలు చేస్తున్నటువంటి మృగాలకి ఏ విధంగా శిక్షలు పడాలి, ఏ విధంగా ప్రపంచం స్త్రీలను రక్షించబడాలి, ఒక తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా అనేక రూపాల్లో ఆది పరాశక్తిగా ఉండేటువంటి ఆ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి స్త్రీని ఈ విధంగా హింసించి మరీ మానభంగాలు చేసి అత్యాచారాలు, హత్యలు చేస్తున్నటువంటి ఘటనలు చూస్తుంటే ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటనలే అనిపిస్తుంది. పాఠశాలలో ఉండే ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి స్త్రీ అబల కాదు సబల అని నిరూపించాల్సినటువంటి పాఠ్యాంశాలు రావాలి. వాళ్లకు సరైనటువంటి రక్షణ కల్పించేటువంటి వ్యవస్థను రూపకల్పన చేయాలి.